శివభక్త సుందరమూర్తి. నిన్న తిరుచులి పురాణం చూస్తూ సుందరమూర్తి ఆ క్షేత్రానికి వచ్చినప్పటి చరిత్రాంశాలను గురించి ప్రసంగవశంగా భగవాన్ ఇలా అన్నారు. సోమశేఖరుడుకు శివుని యొక్క ప్రతిబింబం నుండి ఆవిర్భవించిన హాలాహల సుందరుని అంశముచే అవతరించిన మహామహుడకు సుందరమూర్తి క్షేత్రాటనాపరుడై సంచరిస్తూ ఉండగా కేరళ రాజైన చేరమాన్ పెరుమాల్ నాయనార్ల స్నేహం కలిగింది. ఆ వెనుక వారిద్దరూ కలిసి క్షేత్రాటనా తత్పరులై మధురానగరం వెళ్ళారు. పాండ్యరాజా వారి జామాత అయిన చోళరాజా వారిద్దరిని ఎదుర్కొని తమ అతిథులుగా ఉపచరించి సంతసించారు. సుందరులను మీనాక్షీనాథుడైన సుందరేశుని పూజించి తమ కవితా నైపుణ్యమున నుతించి ఆ చక్రవర్తులచే అనుమతి పొంది చేరరాజు వెంటరాగా దక్షిణాపథ క్షేత్రములైన తిరుక్కుట్రాలములను తిరునల్వి అని రామేశ్వరము సేవించి అందుండి లంకాద్వీపమందున్న తిరక్కేదీశ్వరమును స్తోత్రం చేసి అక్కడ నిలిచి ఉండగా ముక్తినగరమైన త్రిశూలపురం జ్ఞప్తికి వచ్చింది. సుందరులుగా చేరరాజా తత్పురాభిముఖులై నడిచి ఆ పురమును సమీపించేసరికి అక్కడ జనసమూహం సూర్యచంద్రులు ఏకకాలంలో ఉదయించిరో అన్నట్లున్న ఆ తేజోమూర్తులను ఆలోకించి పరమాహ్లాద భరితులై వారికి ఎదురేగి పురప్రవేశం చేయించి ఉపచరించారు. శ్రీతనునాథిని దర్శించి సంతసించిన సుందరులు ఊనాయ్ ఉయిర్ పుహలాయ్ అని ప్రారంభించు పథకమున స్తోత్రం చేసి భక్తి పరవశులైనారు. ఆ వెనుక ఆ క్షేత్రమందు స్వల్పకాలం నివసింపదలిచి కౌండిన్య నదీ తీర మఠమున నివసించారు. వారక్కరుండగా ఒక రాత్రి సుందరుల స్వప్నమును పరమశివుడు చేతచెండను, అది రాజలాంఛనం, శిరస్సున భూషణము ధరించి అసమాన సౌందర్యయుత యవ్వన రూపమున తోచి మేముండున్నది జ్యోతివనము అని పగడంపు నోట మందహాసము చిందులాడినట్లు పలికిన సుందరులు సంభ్రమించి లేచి తానుగా వచ్చి అనుగ్రహించడు ఈశ్వరుని కృపావైభవం తలచి కరిగిపోయి ఈ అద్భుత దర్శన విషయం చేరరాజుకు చెప్పి సంతసించారు. ఆ స్థలమందప్పుడే సుందరులు కాళీశ్వరునిపై తొండలు అడిత్తొడలం అని ప్రారంభించి తేవార పథకమును భక్తి పరవశులై పాడారు. ఆ వెనుక అక్కడి నుండి బయలుదేరి దూరమందున్న తిరుప్పనయనవాయిల్ అనే క్షేత్రానికి వెళ్ళాలని బయలుదేరేసరికి లోగడ స్వప్నంలో వారికి దర్శనమిచ్చిన కాళీశ్వరులో అంబతో సహా వృద్ధ బ్రాహ్మణ వేషంతో వారి వద్దకు వచ్చారు. మీరెవ్వరు ఎక్కడి నుండి వచ్చారని సుందరులు ప్రశ్నిస్తే ఈ విషయం తర్వాత మాట్లాడవచ్చు, ముందు ఆకలికి అన్నం పెట్టమన్నారట. చిత్తమని వంట చేయించి వడ్డించవలనని చూస్తే ఆ దంపతులు అక్కడ లేరు. ఊళ్ళో ఉన్న సందుగొందులన్నీ వెతికినా కనిపించలేదు. తిరిగి మఠానికి వచ్చి చూస్తే వండిన పదార్థం మాయమైంది. తోటలో చూస్తే అంతటా ఎంగిలాకులు పడి ఉన్నాయి. సుందరులు చకితులై, ఆహా ఇదేమి వింత, ఆ సర్వేశ్వరుని లీలగాక వేరేమున్నది, నిశ్చయించినంతలో జ్యోతివనంలో నివసించి ఉన్న మమ్మ చూడకయ్యే ఎక్కడికి వెళ్ళాలనుకున్నావన్న ఆ శరీరవాక్కు వినబడింది. జ్యోతివనం ఎక్కడా ఎటుపోవాలి అని యోచిస్తుంటే వృషభవాహనం మీద మేము పోతూ ఉంటాము, ఆ అడుగుజాడలను అనుసరించి నీవు రావచ్చు అని తిరిగి ఆ అశరీరి పలికింది. సుందరులు భక్తులతో కదిలి వృషభం అడుగుజాడలు అనుసరించి పోతుంటే ఉన్నట్లుండి ఆ జాడ అదృశ్యమైంది. ముందు వెనక తోచుక నిలిస్తే బాగా పరికించి చూడమని మళ్ళీ వినవచ్చింది. నిదానించి చూసి నడుస్తుంటే ఒకచోట లింగమయంగా తోచింది. అడుగుపెట్టి ఎడనలేక భక్త సహితులై విభ్రాంతితో నిలిస్తే ఉన్నట్టుండి సన్నని త్రోవ కనిపించింది. ఆ త్రోవననుసరించి పోగా కాళేశ్వరాలయం కనిపించింది. దానికి ఎదుట ఉన్న కోనేటిలో స్నానం చేసి ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే గోపురంతో సహా కోవెల అదృశ్యమైంది. సుందరుల ఆశ్చర్యంతో ముందే నీ సన్నిధికి రానందుకు ఇది ఫలితమా అనే భావం గల కొన్ని పాటలు పాడగానే ముందు జ్యోతిర్మయంగా తోచి వెనుక గోపుర శిఖరం, ఆ వెనుక ప్రాకార సహిత దేవాలయం కనిపించాయి. వారు ఆనందమంది స్వామిని దర్శించి పూజించి స్తుతించి కవితా నైపుణ్యంతో గీతాలు పాడుతూ కథలు యాత్రార్థులై వెళ్లారట. ఇదొక చిత్రకథ. ఇంకా వారి కథలు ఎన్నో ఉన్నవన్నారు భగవాన్. అచ్చైన లేఖల్లో స్వామి ఎక్కడ లేడు అన్న దానిలో చెప్పిన సుందరమూర్తి వీరి చరిత్ర విపులంగా తెలుసుకోవాలనుకుంటే సంస్కృతంలో శివభక్త విలాసం, ఉపమన్యు భక్త విలాసం అనే వాటిలోనూ, తెలుగున పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోనూ, బసవ పురాణంలోనూ ఉన్నది. ఈ సుందరమూర్తి భక్తి సఖ్యభావమని, మణివాచకులది నాయకాభావమని, అప్పర్ది దాసభావమని, సంబంధులది పితృభావమని భగవాన్ ఇదివరకు ఒకసారి సెలవిచ్చారు.